వర్షం వరదలతో పంటలు నష్టపోయినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి అందని సాయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినా పరిహారం ఇవ్వకపోవడంపై అన్నదాతల ఆవేదన చెందుతున్నారు. నెలలు గడుస్తున్నా కనీసం ఆదుకోవడం లేదని రైతన్నలు దిగులు చెందుతున్నారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదని అంటున్నారు. పంట పరిహారం అందక అరిగోసపడుతున్న రైతులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. సర్వం కోల్పోయినటువంటి గ్రామాలలో ఇంకా ఆ భయం వెంటాడుతా ఉంది. రైతుల్లో అయితే ఒక నైరాశ్యం కనపడుతుంది. దసరా పండుగ వచ్చిందన్నటువంటి సంతోషం కూడా వారిలో కనపట్లేదు. మనకు వెనుక కనిపిస్తున్నటువంటి మున్నేరే మొత్తాన్ని ముంచేసింది. ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 27,900 పైచిలకు ఎకరాలలో పంట నష్టం జరిగిందని 27,908 మంది రైతులు దాదాపు పంట నష్టపోయారని అధికారులు గుర్తించారు. ఇసుక మేటలు వేసినాయి కొన్ని చోట్ల పూర్తిగా పంట పొలాలు కొట్టుకుపోయినాయి. మిర్చి అట్లాగే పత్తి రైతులు అయితే మొత్తం కోల్పోయి రోడ్డున పడ్డారు. నెల రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా కరెంటు పోల్లు పునరుద్ధరించలేదు. కరెంటు లైన్లు రైతులకు వెళ్లాల్సినటువంటి కరెంటు లైన్లను కూడా పునరుద్ధరించినటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. నష్టపోయిన రైతాంగం మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం ఎంతెంత నష్టపోయారు, ఏం నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని. అలా మీకు ఎంత నష్టపోయారు, ఇప్పుడు నెల రోజులు అవుతుంది ప్రభుత్వం మీకు హామీ ఇచ్చి అసలు ఏం చెప్పారు మీకు ప్రభుత్వం వాళ్ళు? 10 రోజులు వారం రోజుల్లో మొత్తం ఎంత అయితే అంత నష్టం. ఎకరానికి 10,000 ఇస్తామన్నారు. 10,000 కాగా ₹1 కూడా రాలేదు ఇప్పుడు దాకా. ఎన్ని ఎకరాలు ఇస్తారు అసలు? 3 ఎకరాలు పత్తి వేసిన 3 ఎకరాలు పత్తి కొట్టుకుంది. ఇప్పుడు దాకా ₹1 కూడా రాలే. ఇల్లు కూడా మునిగిపోయింది. అసలు నా ఇల్లు ఇల్లు మునిగిపోయింది. ఇల్లు మునగల వాళ్ళకి రాలేదు కానీ ఇల్లు మునిగిన వాళ్ళకి మాత్రం రాలేదు. ఇప్పుడు మీ మంత్రి ఉన్నాడు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాసరావు అన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. ఇద్దరు అన్నారు వారం రోజుల్లో పైసలు వస్తాయి కానీ ₹1 బిల్లు కూడా రాలే. అత్యవసరంగా 10,000 వాళ్ళకి ఇవ్వండి అని తక్షణంగానే రేవంత్ రెడ్డి గారు ఖమ్మం వచ్చినప్పుడు సీఎం గారు చెప్పారు కానీ ₹1 కూడా రాలే మాకు. నీ పేరేంది, ఎన్ని ఎకరాలు ఇష్టం, అసలు ఎంత నష్టపోయినా నువ్వు ఏంది? 2 ఎకరాలు ఇచ్చేసాడు. శనివారం వేస్తే ఆదివారం పట్టుకుంది. ఇప్పుడు అసలు దాఖలే లేదు. ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నాను? ప్రభుత్వం ఏంది ఏం అడుగుతాం? వచ్చిరు ఆఫీసర్ రాసిరు, పాస్బుక్ జిరాసి ఇచ్చిన, ఆధార్ కార్డు జిరాసి ఇచ్చిన, అగ్రికల్చర్ ఏ గారు జిరాసి ఇచ్చిన, ఇప్పటిదాకా అడ్రస్ లేదు. ఫోటో కూడా దిగిన ఏమీ లేదు. అసలు పత్తి 100%. మరి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు వచ్చి వారం రోజుల్లో మీకు డబ్బులు ఇస్తా అన్నారు. ఇక్కడ 3 మంత్రులు ఉన్నా కూడా వారం అన్నారు. వారం కాదు నెల అయితేనే కూడా డబ్బులు లేదు. వారం అయింది. కౌలో చేసిన 2.5 ఇసుక వేసిన ₹1 కూడా రాలేదు. ఎకరానికి 30,000 కట్టిస్తామని చెప్పారు. ఆ రోజు ఫోటోలు దిగిపోయారు మినిస్టర్ గారు కనుక. ₹1 కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఎకరానికి 10,000 కౌలు ముందే మాటలు చెప్పిపోతారు కానీ రూపాయలు నష్టపోయారో రైతులను పట్టించుకునే గవర్నమెంటే కాదు. ఇది రైతులకి వ్యతిరేకమైన గవర్నమెంట్ అని మేము తెలియజేస్తాం. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఇప్పుడు నెల రోజులు అయింది సార్. ఇప్పుడు దాకా నీళ్లు కట్టుకుని ఉంటారా ఎవరైనా? ట్రాన్స్ఫార్మర్ కూడా రిపేర్ చేయాలి. అధికారులు కూడా పని చేయట్లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ జిల్లా మంత్రులకు బాధ్యత లేకుండా మరి ఏమన్నా రైతులు అసలు వాళ్ళకి రైతు అనే అభిమానం లేకనే ఇలాంటి మినిస్టర్లు ఇట్లా ఆగమైపోతుంది. రైతులందరూ ఆగమైపోతారు. వాళ్ళు చూసుకుంటే ఈ గవర్నమెంట్ నమ్ముకుంటే మన ఇంటి ముందుగా మునిగిపోతాయి రైతులందరూ. మీరు ఎంత వేసారు? మీరు సర్పంచ్ కూడా అనుకుంటా కదా, ఎంత వేసారు? అసలు ఏంటి అసలు మీ ఊళ్ళో పరిస్థితి కావచ్చు, చుట్టుపక్కల రైతుల పరిస్థితి ఏంటండి? మేము 2 ఎకరాలు తోట వేసామండి. అంటే మేము తీర్థాల గ్రామానికి వచ్చేసరికి తీర్థాల గ్రామంలో అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అనగారి వర్గాల వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా ఒక్కొక్క రైతుకి 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్కువ లేవు. దాంతో పాటు వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం వాళ్ళ జీవనోపాధి కోసం అందరూ కూడా వేరే వేరే గ్రామస్తుల నుంచి 5 ఎకరాలు 6 ఎకరాలు 7 ఎకరాలు మొత్తం కౌలుకి తీసుకొని వాళ్ళు ముందే కౌలు కట్టేసి వాళ్ళు వ్యవసాయం చేస్తా ఉన్నారు. వ్యవసాయంలో మొత్తం వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. ఒక్కొక్క రైతు ఇప్పుడు ప్రతి సంవత్సరం నల్లొచ్చి మొత్తం ఆగమవుతుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మొత్తం ఎకరానికి ₹1,00,000 చొప్పున పేపర్ మల్చింగ్ సీట్ వేసి డ్రిప్ ఇరిగేషన్ వేశారు. ఆ డ్రిప్ ఇరిగేషన్ కాదు కదా, మొత్తం 1 ఇంచు కూడా లేకుండా కింద మొత్తం భూముల నుంచి రాళ్ళు గుట్టల్లాగా తేలాడుతూ ఉన్నాయి. ఆ గుట్టల్ని రాళ్ళు ఏరుకోవడం వలన పంట నష్టపోయిందని వాళ్ళు ఎవరిని అడగాల, ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరు తలలు పట్టుకుని ఏడుస్తా ఉన్నారు. మీది ఎన్ని ఎకరాలు పోయింది? మీకెంత పంట నష్టం? మాది మొత్తం గుట్ట పైన ఉంటదండి. మాది నష్టపోలేదు. కాకపోతే మా బాబాయ్ వాళ్ళది, మా పెదనాన్న వాళ్ళందరి కూడా మా పూర్తిగా ధ్వంసమేనండి. ఎటువంటి భూమి లేకుండా ఇప్పుడు సాగులోకి చేసుకోవాలంటే 3 సంవత్సరాల తర్వాత సాగులోకి వస్తుంది. ఎందుకంటే అంత ధ్వంసమైంది. దాంతో పాటు గ్రామంలో ఉన్న 226 ఇల్లులు మునిగినాయి. 2 ఇల్లు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కావచ్చు,
ఏం డిమాండ్ చేస్తున్నారు స్పష్టంగా రైతుల పక్షాన? మేము రైతుల పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నామండి. ఒక్కొక్క రైతుకి తక్కువలో తక్కువ ₹1,00,000 నష్టపరిహారం చెల్లించినా గానీ మీరు ఆ రైతుకి నష్టం అనేది పూడ్చదు. 1,00,000 కంటే ఎక్కువ చేస్తేనే అది వాళ్ళకి కొద్దో గొప్ప వాళ్ళ అప్పులు గాని వాళ్ళ జీవనోపాధి గాని పొందుతా ఉంటది. కానీ మీరు ముఖ్యమంత్రి గారు జిల్లాకి 3వ తారీఖున వచ్చారు. 3వ తారీఖు వచ్చినప్పుడు ఏమన్నారు? తక్షణ సహాయం కింద వెంటనే ₹10,000 మీ అకౌంట్ లో జమ చేస్తా ఉన్నారు. 3వ తారీఖు ఇంకో 2 రోజులు పోతే నెక్స్ట్ 3వ తారీఖు వస్తుంది. నెల రోజులు పూర్తిగా వస్తుంది. అయినా కానీ రైతుల అకౌంట్ లో డబ్బులు జమ కాలేదు. దాంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి 16,500 వేస్తా అన్నాడు. అసలు నీట మునిగిన ప్రజలను కుటుంబాలను వదిలేసి ఎక్కడో గుట్ట మీద ఉన్న వాళ్ళని సర్వేలు చేశారా, మరి ఏం చేశారా? వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆర్థిక సుభిక్షం కోసం వాళ్ళు పైన పేరు రాయించి ఇక్కడ అసలు లబ్ధిదారులను వదిలేసి ఇచ్చారండి. అది కూడా ఇల్లు మునిగి సార్, ఇల్లు మునిగి బియ్యం ఓట్లు మొత్తం మొత్తం కూడా ₹1 రాలేదు సార్. నా ఇంటి పక్కన వాళ్ళందరికీ వచ్చాయి, నాకు ఒక్కడికి రాలేదు. పార్టీ పరంగా నేను ప్రతిపక్షం పార్టీ వాళ్ళు అధికార పార్టీ ఇప్పించారు, ప్రతిపక్షం పార్టీని వద్దని నాకు తీసేశారు. ఇది రైతాంగం పరిస్థితి. ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 27,000 పైచులకి ఎకరాల్లో పంట నష్టపోతే దాదాపు 27,000, 28,000 మధ్యలో రైతులు నష్టపోతే వారం రోజుల్లో డబ్బులు ఇస్తా ఉన్న ముఖ్యమంత్రి అతిగతి లేడు. దగ్గరుండి చెప్పినటువంటి మంత్రులు, హామీ ఇచ్చినటువంటి మంత్రులు కూడా పత్తా లేకపోవడంతో పండుగ చేసుకునే పరిస్థితి కూడా రైతుల్లో ఉన్నారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఉన్నారు. పంట నష్టపరిహారం రాకపోగా ఇల్లు మునిగినటువంటి రైతులకు ఇస్తున్నటువంటి కనీస సాయం కూడా అందలేదని రైతాంగం ఆరోపిస్తుంది. పెద్దల నాగరాజు, సాంసరాటి న్యూస్, ఖమ్మం రూరల్ మండలం నుంచి.